హాయ్. ఇప్పుడు సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్ నేర్చుకుందాం. ఓకే. ఈ సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్‌లో మెయిన్‌గా మనం వాడేది బిహేవియరల్ మోడలింగ్. మొత్తం కంప్లీట్ బిహేవియరల్ మోడలింగ్ మీద డిపెండ్ ఉండిద్ది. ప్రతి ఒక్కటి. నేనేం చేస్తాను, జస్ట్ ఒక ఆర్ గేట్ తీసుకొని దాన్ని బిహేవియరల్ మోడలింగ్‌లో ఎన్ని టైప్స్ రాయగలమో అన్నీ రాస్తాను. ఓకే. ఇది ఒక ఆర్ గేట్ గురించి మనం నేర్చుకుంటే ఈ సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్ మొత్తం మనం చేసేయొచ్చు. చూద్దాం ఫస్ట్. ఈ నెక్స్ట్ ఎలా డిఫైన్ చేశాను, మాడ్యూల్, ఆర్ గేట్. నేను ఇన్‌సైడ్ బ్లాక్‌లోనే డిఫైన్ చేశాను అన్ని వేరియబుల్స్. అవుట్‌పుట్, ఇన్‌పుట్. రిజిస్టర్ వై. ఈ రిజిస్టర్ ఎందుకు డిఫైన్ చేశాను వై అని? ఈ ఆల్వేస్ బిహేవియరల్ మోడలింగ్‌లో ఆల్వేస్ అప్డేట్ వాడినప్పుడు రిజిస్టర్ డిక్లేర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఆల్వేస్ అప్డేట్ ఏఆర్‌బి, బిగిన్, అసైన్, ఎండ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ వస్తది. ఓకే. నేనేమంటున్నాను, ఈ బిహేవియరల్ మోడలింగ్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి? ఒకటి ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్. ఇవన్నీ వాడి మనం ఆర్ గేట్ డిజైన్ చేద్దాం. ఓకే. ఇది ఒకటి వచ్చిందంటే తర్వాత ఎస్ఆర్, జేకే, డి, లాచ్ అన్ని చేసేయచ్చు. టీ. ఓకే. ఇది ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా చేయొచ్చు? చూడండి, ఆల్వేస్ ఎగ్జెక్ట్ ఏఆర్బి ఇచ్చాను. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 tick, బి 0. ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 tick, బి వెయిట్. ఇప్పుడు ఇఫ్ ఏ 0 0 ఉంటే ఆన్సర్ 0 రావాలి. ఓకే. అందుకే చేస్తాను నేను ఇఫ్ బిగిన్ ఎండ్ ఒక స్టేట్మెంట్. సో ఒక స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ఏ 0 0 ఉంటే ఆన్సర్ 0 రావాలి. ఓకే. చూస్తాను అది. బిగిన్ ఎండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 tick, బి 0. ఒకవేళ ఇన్ కేస్ 0 1 ఉన్నా 1 0 ఉన్నా 1 1 ఉన్నా సరే అన్ని వన్స్ రావాలి ఆర్ గేట్ కాబట్టి. సో ఎల్స్ బ్లాక్ బిగిన్ ఎండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 tick, బి 1. అసలు ఇది ఎలా వర్క్ అయితే చూద్దాం అప్పుడు. ఓకే. ఆల్వేస్ బిగిన్ అంటే ఎండ్ కావాలి. ఓకే. ఇది ఒక లూప్ లా ఫామ్ అయింది. ఇది ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్ కాబట్టి. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఏ 0 0 ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి. 0 0 0 ఆన్సర్ 0 0 అయితే ఆన్సర్ 0 వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆన్సర్ 0 1 ఉంటే ఇది ట్రూ, 1 ఉంటే ఇది ఫాల్స్. సో ఇది ట్రూ అయితే ఇందులోకి రావాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే 0 1 ఉంటే ఇది 0. ఓకే కరెక్ట్. ఇది 1 0 1 అంటే ఏంటి? ఇది 0 1 కాదు. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఫాల్స్ అయిందంటే నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోవాలి. ఫాల్స్ అయిన ప్రతిసారి ఇక్కడికి వస్తుంది. ఆన్సర్ వస్తుంది 1 1 1. ట్రూ అయినప్పుడు మాత్రం ఇది రన్ అయింది. ట్రూ 1 కేస్ అయింది. ఒక స్టేట్మెంట్ లో మాత్రమే ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి 0 వచ్చింది. ఫాల్స్ అయిన ప్రతిసారి 1 డిస్ప్లే అయింది. ఇదే ఇఫ్ ఎల్స్. మీరు బిగిన్ ఎండ్ కీవర్డ్స్ రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి. కానీ ఇలా ఉంచుకోండి, మీకు అర్థమయ్యేలా ఇచ్చాను. మీరు తీసేసిన రన్ అయింది. సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా బిగిన్ ఎండ్ ఇవ్వండి. సింగిల్ స్టేట్మెంట్ తీసేసి చూడండి, రన్ అయింది ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? 1 tick, బి 0, బి tick 1 0 వై. ఇంకేం చెప్పాలా? ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఏఆర్ బి రాసే కదా, మీరు ఎలా కూడా ఇవ్వచ్చు. కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు. స్టార్. ఈ స్టార్ ఇచ్చామంటే ఇందులో ప్రతి బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం ఇండైరెక్ట్ గా. ఇది మీరు ఇది ఇచ్చినా పర్లేదు, ఇందాక ఇచ్చినా పర్లేదు, ఇంతే. ఇప్పుడు కేస్ స్టేట్మెంట్ వాటి చేద్దాం. కేస్
కేస్ ఓకే. ఈ కేసులో కేసు రాసామంటే నెక్స్ట్ లాస్ట్ టైం రాయాలి. ఎండ్ కేసు రాయాలి. ఎండ్ కేసు. ఓకే. ఫస్ట్ ఈ కేసులో ఏంటి ఏంటి కండిషన్ చూద్దాం. కేసులో ఏం రాస్తాను, ఏఆర్బి ఉన్నాయి. ఇక్కడ ఏఆర్బి ఉన్నాయి కాబట్టి ఏ కామా బి, కానీ ఇవి రెండు అవ్వదు కాబట్టి దీన్ని ఏం చేయాలి, కంకాటినేషన్ చేయాలంటే ఏం వాడతాం, మేసర్ బ్రాకెట్, సెట్ ఆఫ్ మేసర్ బ్రాకెట్ వాడతాం. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏఆర్బికి వాల్యూస్ ఇవ్వాలి మనం. ఇస్తాను చూడండి, 1 tick b 1 tick b 0, 1 tick b 0, 1 tick b 0, set of dots, 1 tick b 0, 1 tick b 1, 1 tick b 1, 1 tick b 0, 1 tick b 1, 1 tick b 1. ఓకే, చూడండి ఇక్కడ 0 0 0 0 1 1 0 1 1. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏంటి, 0 0 ఉన్నప్పుడు ఏం రావాలి, y వాల్యూ, y లెస్ దాన్ ఈక్వల్ టు, y వాల్యూ ఎంత రావాలి, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్, y వాల్యూ 0 రావాలి. 0 ఇలా రాయకూడదు, ఎలా రాయాలి, 1 tick b 0. నెక్స్ట్ 0 ఉన్నప్పుడు 1 రావాలి, y లెస్ దాన్ ఈక్వల్ టు 1 tick b 1, y less than equal to 1 tick b 1, y less than equal to 1 tick b 1. ఇది ఇంతే. ఇలా మనకు ట్రూత్ టేబుల్ తెలిస్తే మనం రాయడం అంతే. ఈ బిహేవియర్ మోడలింగ్ అంతే, ట్రూత్ టేబుల్ బేస్ మీద ఉంటుంది మొత్తం. ఈ బిహేవియర్ మోడల్ మొత్తం ట్రూత్ టేబుల్ బేస్డ్. ఇఫ్ ఎల్స్ అయిపోయింది, కేస్ స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈ విధంగా కాకుండా ఇంకోలా ఇవ్వమంటారు. ఇంకోలా అంటే ఏంటి, ఎలా వెళ్ళాలో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇది కంకాటినేషన్ చేసాం. ఇక్కడ సేమ్ 2 బిట్స్ చేద్దాం. ఇది సింగిల్ బిట్ గా రిప్రజెంట్ చేశాను. సింగిల్ బిట్ గా 1 tick b 0, 1 tick b 0. అదే 2 బిట్ గా రిప్రజెంట్ చేయాలంటే 2 tick b 0 0, 2 tick b 0 1. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేద్దాం. 2 tick b 2 tick b 2 tick b 2 tick b 0 0 0 1 1 0 1 1. ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తే ఏంటి, 2 బిట్స్, 0 0 కి 0, 0 1 కి 1 1 1. ఓకే, మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అర్థమైంది నా అంతే అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ కేస్ స్టేట్మెంట్. దీని టెస్ట్ బెంచ్ అంతా అన్నింటికి ఒకటే, టెస్ట్ బెంచ్ మీకు తెలుసు, సిమ్యులేషన్ లో చేసుకుందాం. ఓకే, అంతే.